నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని ఏపీ మంత్రి నారా లోకేష్ గారు సాక్షి పత్రికపై వేసిన పరువు నష్ట దావా కేసుపై కోర్టుకి హాజరు కానున్నారు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. మంత్రి నారా లోకేష్ పై పరువు దావా కేసు పడింది. సో ఈ రోజు కూడా కోర్టుకి హాజరు కావాలని తీర్పునిచ్చింది అనమాట. దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు నారా లోకేష్ గారు సాక్షి పత్రిక మీద పరువు నష్టం దావా వేశాడు. దానికి ఎప్పుడు వాయిదా వచ్చినా ఆ వాయిదాకి క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఈయన హాజరవుతున్నాడు ఆయన సొంత ఖర్చులతో. అది ఎన్నాళ్ళైతే అన్నాళ్ళు అదే వాయిదా ఎప్పుడు పడినా ఆ టైంకి ఖచ్చితంగా అందులో ఈయన విజయం సాధిస్తాడు. ఎందుకంటే సాధారణంగా ఏంటంటే ఇది పట్టించుకోరలే, ఇది మనం నోటికి వచ్చినట్టు మాట్లాడి చేతికి వచ్చింది రాస్తే పడి ఉంటారు అనుకున్నారు. ఇప్పటి వరకు ఒక లెక్క ఇక్కడి నుంచి ఇంకో లెక్క అన్నట్టు ఉంటుంది లోకేష్ గారితో వ్యవహారం. అది ఖచ్చితంగా అది అమలు చేస్తున్నాడు. వాళ్ళ అంచు చూసే వరకు నిద్రపోవడం ఇది ఆరంభం మాత్రమే. ఇక నుంచి ప్రతి క్రమం తప్పకుండా విడతల వారీగా వాళ్ళకి వడ్డింపు ఉంటుందండి. ఇదే టైంలో జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటారు లోకేష్ గారిని. ఎలాగంటే అతని మీద ఇన్నాళ్ళ నుంచి కేసులు ఉన్నాయి, కనీసం వాయిదాగా హాజరవ్వడం. సరే అతను దోషిగా ఉన్న కేసుల్లో హాజరవ్వకపోతే విచిత్రం ఏం లేదు, అతను దోక్కుండా చూస్తాడు. అతను సాక్షిగా ఉన్న కోడిగత్తి కేసులు కూడా వెళ్ళడం. అదే వ్యత్యాసం వీళ్ళిద్దరి మధ్య. అంటే ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక రాజకీయ పార్టీలో నాయకుడిగా, ముఖ్యమైన నాయకుడిగా, ఒక రాష్ట్రంలో మంత్రిగా, ఇలాంటి వివిధ రకాల బాధ్యతలు బాగా చదువుకున్నవాడిగా, చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిగా, కోర్టు ఆదేశాలు బేఖాతరు చేయకుండా న్యాయస్థానాలను గౌరవించే ఒక పౌరుడిగా తన బాధ్యత నెరవేరుతున్నాడు. ఒక కేసు వేసాడు, ఆ కేసుకు సంబంధించి క్రమం తప్పకుండా హాజరవుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి దీనికి కంప్లీట్ వ్యతిరేకం. అతను ఒక అరాచక శక్తి, యాంటీ సోషల్ ఎలిమెంట్. అంటే ఈ సమాజానికి అవసరం లేని వ్యక్తి, సమాజానికి ప్రమాదకరమైన వ్యక్తి. అతను ఎవరిని లెక్క చేయడు, అది న్యాయస్థానాలు కూడా లెక్క చేయట్లేదు. ఆ లెక్క చేయకపోవడాన్ని ప్రశ్నించాలి న్యాయస్థానాల్లో. వీడు ఎందుకు లెక్క చేయట్లేదు, వీడి సంగతి ఏంటో చూడాలనుకోవాలి. మన దురదృష్టవశాత్తు వాళ్ళు అనుకుంటలేదు. ఇక నుంచి అనుకుంటారేమో చూద్దాం. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఎప్పుడోకప్పుడు ఎవరో ఒకళ్ళు వెయ్యరో అడుగు అని ఏదో పాట ఉంటుంది. అలాగా ఈ నాంది ప్రస్తావన అయి ఉండొచ్చు. లోకేష్ గారు వాళ్ళు జుట్టు పెట్టుకుని ఇడ్చుకు వస్తాడేమో అనుకుంటున్నాను నేను బయటికి. ఖచ్చితంగా రావాలి ఈ కేసు విషయంలో. లేకపోతే వాళ్ళు ఇష్టమైన రాతలు రాశారు. ఇదే కాదండి, నారాసుర రక్త చరిత్ర మీద కూడా వీళ్ళు ఇంకో కేసు వేయాలి. నిన్నగాక మొన్న కూడా ప్రభుత్వం మీద కూడా అబద్ధాలు రాస్తున్నారు. రోజు తలుచుకుంటే వాళ్ళ పేపర్ తీస్తే చాలు ఓ పరువు నష్టం వేయచ్చు వాళ్ళ మీద. లేకపోతే వాళ్ళ మీద కేసు కట్టి అదుపులో తీసుకోవచ్చు ఆ యజమాని వాళ్ళని కూడా. ఇది ఒకటే కాదండి, వాళ్ళకి దీన్ని ఆదిలోనే తుంచాలి. గత 14-19లోనే వాళ్ళు పని పట్టాలి వీళ్ళు. సరే అని చెప్పి పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం, రాజ్యాంగము, ప్రజాస్వామ్యం అని వదిలేశారు. వాళ్ళు అలా వదిలిపెట్టి ఆ పాములన్నీ కూడా పిల్ల పాములను ఇంకా తోడేసుకుని రకరకాల విన్యాసాలు చేశారు, కోటేశారు. రాష్ట్రాన్ని కోటేశారు వాళ్ళు. ఇప్పుడు అవకాశం ఇవ్వకూడదు, కూరలు తీసేయాలి, విషం కక్కించాలా, వాళ్ళని పట్టి బుట్టలో పెట్టేసి లోపల పడేయాలి, లేకపోతే అడవిలో వదిలేయాలి తీసుకెళ్ళి. ఇవన్నీ చేయాలంటే లోకేష్ గారి లాగా ఓపిక్గా న్యాయస్థానాలు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళి, చాలామంది విసుకొస్తుంది, ఎవరు తిరుగుతాడు రా బాబు అనుకుంటారు. అలా అనుకోకూడదు. ఒక మంచి పని చేస్తున్నప్పుడు, ఒక యాగం లాంటిది, యజ్ఞం లాంటిది. యజ్ఞం చేసినప్పుడు చాలా క్రమశిక్షణతో నిష్టగా ఉండి పవిత్రంగా కూర్చొని చేస్తారు. అలాగే ఇది ఒక పవిత్రమైన బాధ్యత. దుష్ట శిక్షణ అనేటువంటిది పవిత్రమైన బాధ్యతగా భావించాలి. ఆ బాధ్యత నెరవేరుస్తాడని చెప్పి ఖచ్చితంగా ఆశించవచ్చు మనం. ఎందుకంటే ఇది వదిలిపెట్టే రకం కాదు. తర్వాత ఎలా ఉండబోతుంది సార్ పరిణామాలు? ఇప్పుడు ఏముందంటే ఆ పత్రికే పరువు నష్టం కేసు గెలిచాడంటే కట్టిస్తారు. దానికి బాధ్యులు అందరినీ కూడా చర్యలు తీసుకుంటారు, వాళ్ళు అదుపులో తీసుకుంటారు, వాళ్ళ అరెస్టులు కూడా ఉంటాయి. నేను అనేది ఏంటంటే అదొక్కటే కాదు, ఇంకా చాలా చేశారు వీళ్ళు అని అంటున్నాను నేను. వీళ్ళు పచ్చి అబద్ధాలు మాట్లాడి ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న ప్రతి దాని మీద వాళ్ళ అబద్ధాలు ప్రచురిస్తున్నారు. అనేక అంశాలు మనం ఒకటి అని చెప్పడం లేదు. వాళ్ళు మీకు ఇంకో విషయం చెప్పమంటారా? సాక్షి పత్రికలో డేట్ తప్ప అన్ని అబద్ధాలేనండి, అన్ని అబద్ధాలే వాళ్ళది. కాబట్టి వాళ్ళకి అయినా భయం లేదు. ఇప్పుడు ఈ పౌరు నష్టం దావా వేసారు, ఇతను వెళ్తున్నాడు, హాజరవుతున్నాడు, మనం వదిలిపెట్టరు అనే అంతకు మించిన భయం పెట్టాలి. ఈ కోర్టు ఒక పక్కన కోర్టులు నడుస్తున్నా అనేక విధాలుగా కేసులు నమోదు చేయాలి వాళ్ళ మీద.
నమ్మొచ్చేసి వాళ్ళు పిలిపించాలా, యజమాని కోర్టు రప్పించాలా, అప్పుడు దారిలోకి వస్తారు. థ్యాంక్ యూ. రైట్.